గుడ్ ఆఫ్టర్నూన్. సో దిస్ ఇస్ డాక్టర్ శాంతి ప్రియ ఫ్రమ్ హైదరాబాద్. చాలామంది మదర్స్ పిల్లలకి ఎన్నిసార్లు స్నానం చేయించాలి అండ్ ప్రతిరోజు స్నానం చేయించాలా లేదా, ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అనేటివి అడుగుతుంటారండి. చిన్నపిల్లలకి వాళ్ళ బేబీస్కి పుట్టిన తర్వాత అంబ్లికల్ కార్డ్ అనేది ఉంటుంది కదా, అది ఫాల్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు స్నానం చేయించడం ప్రారంభించవచ్చు. అండ్ వాళ్ళకి ప్రతిరోజు స్నానం చేయించాల్సిన అవసరం ఉండదండి. వారానికి ఒక 3 లేదా 4 సార్లు చేయించితే సరిపోతుంది. అండ్ ఈ స్నానం చేయించడానికి మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అని అంటే, మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. లైక్ ఎలా అంటే కెమికల్స్ లేనివి ఉండేలా తీసుకోండి. ఎస్పెషలీ పారాబెన్స్ కానీ లేదా థాలేట్స్ కానీ సల్ఫేట్స్ కానీ ఇలాంటివి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ మీరు ఉపయోగించవచ్చు. సో వాటి మీద డాక్టర్ రికమెండెడ్ అని కానీ లేదా డర్మటాలజిస్ట్ రికమెండెడ్ అని కానీ లేదా పీడియాట్రిషియన్ రికమెండెడ్ అని ఉంటుంది. సో అలాంటి జెంటల్ క్లెన్జర్స్ ఏవైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చండి. సో సో అయితే స్నానం చేయించని రోజుల్లో మీరు వామ్ వాటర్లో ఒక క్లాత్ పెట్టి బాడీ అంతా తుడిచేసుకుంటే సరిపోతుంది. బట్ మేక్ ష్యూర్ కొన్ని ఏరియాస్ నెగ్లెక్ట్ చేయకుండా ఉండేలా చూసుకోండి. వీళ్ళకి ఎలా అంటే బిహైండ్ ది ఇయర్స్ కానీ, నెక్ క్రీజెస్ కానీ, డైపర్ ఏరియాస్ కానీ అవి శుభ్రంగా తుడుచుకుంటే సరిపోతుందండి. సో అదండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. అండ్ ఆల్సో మీరు వాడే క్లెన్జర్స్ కానీ లేదా బాడీ వాషెస్లో గ్లిజరిన్ ఉండే లాంటివి చూస్ చేస్తే బెటర్, బికాజ్ ఇట్ ఆల్సో వర్క్స్ యాజ్ అ మాయిశ్చరైజర్ కాబట్టి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్.